ఆ, ఎక్కువగా ఏంటంటే లోకానికి లోపడుతున్నట్టుగా కనపడుతుంది కానీ దేవుడి ప్రేమకు లోపడినట్టుగా కనపడట్లేదు. ఆయన దేశం వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు లోకానికి ఎక్కువగా వాళ్ళు అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు దేవుడిని చేరుకోవడానికి రాలేకపోయారు. ఒక్క వ్యక్తి కూడా నిలబడిన దాఖలు నాకైతే కనబడలేదు ఆయన తీసుకొచ్చిన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు లోకం వైపునే వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ దేవుని ప్రేమకు లోపడి దేవుని వైపు చూసే పరిస్థితులు మాత్రం నాకు ఎక్కడ కనబడదు. ఇవాళ ఏంటంటే అమ్మ రెండమ్మ చర్చికి ఏంటంటే విశ్వాసం పరిస్థితులు ఏంటంటే ఉంటే చర్చిలో పాస్టర్ 10 గంటలకు ప్రార్థన రమ్మ అంటే ఇల్లు 11ంటికి వస్తారు కొంతమంది ఏమో 12 గంటలకు వస్తారు, కొంతమందికి ఆరాధన ఆపిపోయే ఒక అరగంట ముందు వస్తారు. విషయం ఏంటంటే వీళ్ళు ఈ విశ్వాసం ఏంటంటే నామకార్థంగా బ్రతుకుతున్నారు. క్రమశిక్షణ లేనటువంటి ఒక విధిలో ఇవాళ నడుస్తూ ఉంది పరిస్థితి. నెలలో ఒక ఆదివారం కనపడతానికి మళ్ళీ ఇంకొక ఆదివారం కనపడదు. ఏందా పరిస్థితి అంటే దేవునికి సమయం ఇవ్వకుండా ఈ లోకంలో దేనికో ఇస్తూ ఉంటారు సమయం. దేవుడి దగ్గర సమయం గడపండి అంటే ఇవాళ ఏంటంటే ప్రజలు ఎక్కువగా దేవుని దగ్గర సమయం గడపడానికి ఇష్టపడట్లేదు, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు. ఎక్కువగా లోకస్తులతో ఎక్కువగా ఇలా స్నేహం జరుగుతూ ఉంటుంది. మంచి చెప్తుంటే అమ్మ రండి, దేవుడు మన పాపాల కోసం రక్తం కార్చాడు కర్రల శిలువలో, మిమ్మల్ని పరలోకరాజ్యం చేరుస్తాడు, ఆయన విశ్వాసం ఉంచండి అని చెప్తే దేవుని ప్రేమకు లోబడే వ్యక్తులు ఇవాళ చాలా తక్కువ మందిగా కనపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మరి ఇద్దరు నేరస్తులో వ్యక్తి దేవుని ప్రేమకు లోబడినట్టుగా ఇక్కడ కనబడుతుంది. మరి ఒక దొంగ అయితే ఏమన్నాడంటే ఇద్దరు యేసుప్రభుని శిలువ వేశారు, కుడిపక్క ఒక దొంగ ఉన్నాడు, ఒక నేరస్తుడు ఉన్నాడు, మరి ఎడమవైపు ఇంకో నేరస్తుడు ఉన్నాడు. యేసుప్రభుతో పాటు వాళ్ళిద్దరిని కూడా శిలువ వేశారు. అయితే ఒక నేరస్తుడు ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తువు కదా, మరి నీకు మరి చాలా అద్భుత కార్యాలు చేశామని చెప్పేసి పేరు ఉంది అంటే ఆయన తెలుసుకొని ఉంటాడు బహుశా. మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మనకెందుకు ఇంకా ఈ అవస్థ, ఈ శిల మీద ఈ బాధ ఎందుకు, మరి నువ్వు ఒక నీ దగ్గర మహిమలు ఉన్నాయి కదా, నిన్ను రక్షించుకో, నువ్వు రక్షకుడు అని చెబుతున్నారు కదా అందరూ, మరి ఇజ్రాయెల్ దేశం మొత్తం చెబుతుంది కదా, నువ్వు కూడా చాలా అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేసావని అన్నాను, మరి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, ఈ అవస్థ ఎందుకు అని చెప్పేసి ఒక నేరస్తుడు అంటున్నాడు. అయితే ఇంకొక నేరస్తుడు ఏమంటున్నాడంటే వాడిని గద్దించి, అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షలో విధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా, మనకైతే ఇదే న్యాయమే, మనకు చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నా, అందుకు ఆయనతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని నిత్యముగా చెప్తున్నాను. మరి నేరస్తుడు మరి రెండో వాడు అని గద్దించాడు, మనం నేరం చేశాం కాబట్టి మన శిలువ వేశాడు, కానీ అసలు ఆయన ఏం నేరం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, మరి ఆయనకి తగదు ఈ శిక్ష. ఇక్కడ రెండో దొంగకి అర్థమైపోయింది పరిస్థితి. ఒక దొంగకైతే అర్థం ఆ లోకం మీద ఉంది కానీ మనసు,
పూర్తిగా లోకం మీదే ఉంది మనసు. అయితే రెండో నేరస్తుడు ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఈ యొక్క నేరస్తుడికి మనము గనక చనిపోయిన తర్వాత మనకి దేవుని రాజ్యం అంటూ ఒకటి ఉంది. దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఆయన ప్రేమకు లోబడాలి అని చెప్పేసి ఈ యొక్క నేరస్తుడికి అర్థమైపోయింది. ఆయన యొక్క ప్రేమ శిలువలో ఆయన వైపు చూసిన వెంటనే ఆయన మాటలకి, ఆయన ఒక ప్రవర్తనకి, అసలు ఈ నేరస్తుడికి అక్కడికక్కడే మారు మనసు వచ్చేసింది. అక్కడికక్కడే ఆయన స్థితి అంటే అర్థమైపోయింది. నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోయాను. అయితే అందుకు యేసు ప్రభు ఏమంటాడంటే, ఇప్పుడు కనుక నువ్వు చనిపోతే నాతో పాటు నువ్వు కూడా పరదేశంలో నేను తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే ఈ నేరస్తుని దేవుని రాజ్యంలో చేర్చుకున్నట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక సైనికుడు వచ్చి ఒక ఈట తీసుకొని పొడుస్తాడు. పొడిచిన తర్వాత అక్కడ ఏముంటుందంటే, ఈ సువార్తలో ఉంటుంది, రక్తము నీళ్లు కారణం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఒక సైనికుడు ఏం చేశాడంటే, మామూలుగా చనిపోయిన తర్వాత మరి వాళ్ళ ఆ దేహాలను మరి కిందకి తీసి మరి సమాధి చేయడం అనేది జరుగుతుంది. అయితే యేసు ప్రభు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అసలు ఇతను చనిపోయాడా లేదని చెప్పేసి ఒక సైనికుడు ఏంటంటే టెస్ట్ చేయడానికి ఒక ఈటి తీసుకొని ఇక్కడ పక్కలో పొడుస్తాడు. పక్కలో పొడిస్తే ఫస్ట్ రక్తం వస్తుంది, తర్వాత నీళ్ళు వస్తాయి. ఆ యొక్క ఆ మాటకి ఒక అర్థం ఏంటంటే, రక్తము నీరు కంటే శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా పూర్తిగా ఆయన మానవుల కొరకు ఆయన కార్చాడు. ఇంకేం లేదు. చేతుల్లో నుంచి ఈ చేతికి ఒక మేకులు కొట్టారు, ఈ రెండు చేతులు రెండు మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు. మరి కాళ్ళ నుంచి రక్తం వచ్చింది, చేతుల నుంచి రక్తం వచ్చింది. మరి తల మీద ముళ్ళ కిరీటం పెడితే మరి తల నుంచి రక్తం, మరి కొన్నాళ్ళతో కొడితే మరి దేహం అంతా కూడా రక్తమయమైపోయింది. మరి ఇంకొంచెం రక్తం ఇక్కడ మిగిలినట్టుగా అక్కడ కనబడుతుంది. ఒక సైనికుడు వచ్చి ఒకడు పొడవగానే రక్తము నీరు కారణము అని, అంటే రక్తం ఇంకా పూర్తిగా ఉన్న రక్తం కూడా కాలిపోయింది. రక్తం కాలిన తర్వాత ఆ నీరు కూడా శరీరంలో ఉన్నటువంటి నీరు కూడా కారణం, అంటే పూర్తిగా ఇంకా రక్తం శరీరంలో అక్కడ ఏమి లేదనేది అర్థమైపోతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, ప్రపంచంలో మానవుల కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టంతా కూడా కార్చాడు. అంటే ఎందుకంటే మనుషుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. దినమెల్లా ఇవ్వ నేను లోపడని ప్రజల వైపు నా చేతులు చాచి మీకోసం ఎదురు చూస్తాను. ఆయన చేతుల కిందకి రావట్లేదుగా, ఆయన చేతుల కిందకి రాని పరిస్థితిగా కనపడుతుంది. ఆయన విస్తారమైనటువంటి ప్రేమ ఆఖరి రక్తం కొట్టు వరకు కల్వరి శిలువలో నీకోసం కార్చాడు కదా. అసలు ఆయన ఏమై దాచుకున్నటువంటి పరిస్థితి, విస్తారమైన ప్రేమ నీకోసం ఎంతవరకు అయితే ఆయన ప్రేమ చూపించగలిగాడు. విస్తారమైన ప్రేమ, ఆయన చూపినటువంటి ప్రేమ ఎవరు కూడా చూపలేదు. ఎవరు పెడతారండి నీకోసం నా కోసం ప్రాణం? కానీ ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడి కోసం ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ప్రతి ఒక్క మానవుడి పాపం కోసం మరి ఆయన చనిపోయాడు.
చనిపోయి తిరిగి 3వ దినాలు లేచినట్టు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి విస్తారమైనటువంటి ప్రేమకు గుర్తు ఆఖరి రక్తపు బొట్టు వరకు కాల్చాడు. కానీ వాళ్ళ ప్రజలు ఏంటంటే ఆయన ప్రేమకు లోబడని పరిస్థితి కనపడతా ఉంది. అమ్మ చర్చికి రండమ్మా, దేవుని వాక్యమేనమ్మా అంటే దేవుడి దగ్గర సమయం గడపడం చాలా తక్కువ. లోకానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజలు. కాబట్టి దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు, మన పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని శిలువలో కార్చినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఒక నేరస్తుడైతే లోకం మీద ఇంకా మనసు పోలేదు. అయితే రెండో నేరస్తుడు మాత్రం దేవుని ప్రేమకు లోబడినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విస్తారమైన ప్రేమ. ఇదిగో దేవుడు మన కోసం విస్తారంగా మనం దేవుడు ప్రేమించాడు. ఇంకొక చోట ఇర్మియా గ్రంథంలో కూడా రాబడింది, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం. శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు అంతం లేదు. ఆయన యొక్క ప్రేమకు అంతం లేదు. ఇదిగో నేను నా గొర్రెల కోసం ఇదిగో నేను ప్రాణం పెడతాను అన్నాడు, పెట్టి చూపించాడు. కాబట్టి కానీ ప్రజలేం చేస్తున్నారంటే ఆయనకు లోబడని పరిస్థితిగా కనబడుతుంది. ఆయనకు విశ్వాసం ఉంచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా ఆయనకు విశ్వాసం ఉంచకపోగా ఆయన ఇంకా ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. లోకానికి తెలియనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఎందుకు శిలువలో చనిపోయాడో చాలా మందికి తెలియదు. ఆయన నేరం చేశాడు, ఏమో శిలువ వేయించుకున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఇదిగో నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను, అవసరమైతే ప్రాణం పెడతాను అన్నాడు, పెట్టాడు. ఈ శిలువ చాలా మందికి అర్థం కావట్లేదు. ఆయన శిలువలో ఏదో ఆయన ఏదో నేరం చేశాడు, ఆయన గురించి తెలియని వాళ్ళంతా నేను మాట అది. కానీ ఆయన ఏదో నేరం చేసి శిలువ కక్కల మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన రక్తం కారిస్తేనే పాపక్షమాపణ జరుగుతుంది. కాబట్టి మానవుడి యొక్క పాపం కోసం ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి మరి మనం కూడా దేవుని యొక్క శిలువ సువార్తను, మరి ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమను ఇంకా అనేక మందికి మనం తెలియజేసుకుంటూ, ఆ విధంగా దేవుని యొక్క శిలువ త్యాగం, దేవుని యొక్క ప్రేమ, ఆ విధంగా అనేక మందికి స్వార్థ ప్రకటించుకుంటూ, ఆ విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. మరి మీ అందరికీ వందనాలు.